హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ముల్లగాకుతోటి గోంగూర పచ్చడి అవి మనం ఎలా చేసుకుంటామో అలాంటి పచ్చడిని నేను నేర్పించాలని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సినవి ముల్లగాకు నీట్గా మనం క్లీన్ చేసేసుకుని కడిగేసి ఆరబెట్టేసుకోవాలి ముందర రోజేను. అండ్ మిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. చింతపండు, ఓకేనా, అండ్ ఇంగువ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకుని ఈ ముల్లగాకుని నీట్గా వేయించేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసుకుని మనం గోంగూర పచ్చడికి ఎలా అయితే మనం గోంగూరని వేయించేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అదే ప్రాసెస్లో వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించేసుకోవాలి. మునగాకు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో దీన్ని తినాలి అనేసి అని అంటారు. దీనివలన బ్లడ్ చాలా బాగా వస్తుంది అనేసి అని అంటున్నారు. ఇప్పుడంతా కూడా ఆయుర్వేదం రీత్యా కూడా మునగాకుని బాగా తీసుకోండి అని చెప్తున్నారు. ఆషాఢ మాసంలో ఎందుకు తింటాము అంటే ఈ ముందర వచ్చే సమ్మర్లో మనం రకరకాల పనస పళ్ళు, మామిడి పళ్ళు, కొత్త ఊరగాయలు ఇవన్నీ తింటూ ఉంటాం కదా. వీటన్నిటిని కూడా తినడం వల్ల మనకి కడుపులో ఏదైనా ఇది చేసినా ఈ ఆషాఢ మాసంలో ఈ ముల్లగాకుతోటి మనం పప్పు కూర, ఇలాంటి పచ్చళ్ళు దీన్ని తిన్నామంటే మనం ఆ స్టొమక్లో ఉండేవన్నీ కూడా సర్దుకుంటాయి అనేసి అని చెప్తున్నారు. ఇటీవల చాలామంది దీన్ని రాగా జ్యూస్లా చేసుకుని కూడా తాగుతున్నారు. ఇగో చూసారండి, అయిపోయింది ఇది. ఇప్పుడు చూసారా ఇలాగా దగ్గరగా వచ్చింది. ఓకే, దీన్ని మనం ఓ దాంట్లోకి తీసేసుకుందాం. ఓకే, దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకుని మనం మిరపకాయలు, ఇందాక పోపు చెప్పుకున్నాం కదా మనం, ఆవాలు, మెంతులు, కొంచెంగా ఇంగువ, ఇది కూడా వేయించేసుకోవాలి. అంటే మనం ఇలా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసేసుకుంటే ఇగో ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ తయారు చేసేసుకున్నాను ఈ పౌడర్ని. ఇప్పుడు మనం చింతపండు, ఉప్పు అన్నీ వేసేసి ఇదంతా కూడా చూసారా ఇలా పోపు వేగిపోయింది. అంటే కొంచెం వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం మిక్సీ పట్టేసుకుందాం. దీనిలో మనం తయారు చేసుకున్న ముల్లగాకు, మీరు ఎవరైనా ఇంకా వెల్లుల్లిపాయలు అవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళు కావాలంటే యాడెడ్ ఇంటూ అవి కూడా చేసుకోవచ్చు. దీనికి కారం, ఓకే, ఒక కారం అండ్ నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఎందుకంటే గోంగూరకైతే మనకి పులుపు ఉంటుంది, దీనికి పులుపు ఉండదు కదా, అందుకని కొంచెం
ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కూడాను. అండ్ ఉప్పు, తగినంత ఉప్పు, ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. ఓకే, సేమ్ గోంగూర మనం పప్పుకూర చేసుకుంటాం కాబట్టి దానికి పక్కన సైడ్ చక్కగా ఈ పచ్చడిలా చేసుకుంటే మనం తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేయాలంటే తిప్పేసిన తర్వాత కొంచెం ఇంగువ నూనె కాచి పోసేసుకోవడమే. ఓకేనా, గోంగూర పచ్చడికి మనం ఎలా అయితే చేస్తామో సేమ్గా. చూసారా, ఇంగువ నూనె కాగిపోతుంది. ఆ ఇంగువ అంతా చక్కగా ఎర్రగా అయిపోయిన తర్వాత మనం ఈ మిక్సీలో తిప్పుకున్న ఈ గోంగూర పచ్చడి అంతా కూడా, గోంగూర కాదు ములగాకు పచ్చడి, నీట్గా అందులో వేసేసుకోవడమే. చాలా గమ్మున తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని, ఈ వీడియోని చూసి మీరు అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిలవ కూడా ఇంక ఇప్పుడు కొంచెం వర్ష సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మనకి సుమారు నెల రోజులు నిలవ కూడా ఉంటుంది పచ్చడి. ఓకేనా, దీనికి కావాలంటే ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు, అలా కూడా చూసారా, ములగాకు పచ్చడి రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ధన్యవాదాలు.